ఎల్నినో ఎల్నినో అని అనేక వార్తాపత్రికల్లోనైతేనేమి, టీవీ ఛానల్స్‌లోనైతేనేమి వింటున్నాము. దీనివల్ల రైతులు కొంచెం ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఎల్నినో అంటే ఏంటి? ఇది పసిఫిక్ మహాసముద్రం యొక్క ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల సంభవించే ఒక వాతావరణంలో పెను మార్పు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో కరువు వస్తుందని, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని, మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలతో వరదలు కూడా సంభవించే ఆస్కారం ఉందని చెప్తున్నారు. కానీ ఇది ఇదమిద్దంగా ఖచ్చితంగా ఇలా జరుగుతుందని ఏ శాస్త్రవేత్త కూడా చెప్పట్లేదు. మనకు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ గాని, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ గాని అంత ఖచ్చితంగా ఏమి చెప్పట్లేదు కాబట్టి రైతులు ఎక్కడ కూడా గాబరా పడొద్దు, ఆందోళనకు గురి కాకుండా తమ వ్యవసాయ పనులను సాధారణంగా చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని ఒక శాస్త్రవేత్తగా, 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల శాస్త్రవేత్తగా రైతులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. మన తెలంగాణ మీద ఈ ప్రభావం ఏముంటుంది అనే విషయానికొస్తే, మన సగటు వర్షపాతం సంవత్సరానికి 900 మిల్లీమీటర్లు. ఈ వర్షపాతంలో ఒక 10% అటుదిటుగా ఉండొచ్చు. 2003లో కూడా ఎల్నినో వచ్చిందన్నారు, కానీ మనకంతా సవ్యంగానే జరిగింది. ఇది కొంచెం అంచనా మాత్రమే, ఖచ్చితం కాదు అనేది రైతులు గ్రహించండి. కాకపోతే కొంచెము ఆరుతడి పంటల్ని ప్రోత్సహించుకోండి. ఆరుతడి పంటలు పండిస్తే నీటి వినియోగం ఎక్కువగా ఉండదు. వరి లాంటివి ఎక్కువగా చేస్తూ పోతుంటే ఒకవేళ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే మనకు భూగర్భ జలాలు తక్కువుండి కొంచెం ఇలాంటి వాటికి నీరు ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం ఇబ్బంది కావచ్చు, కానీ మిగతా ఏ పంటలకు కూడా ఇబ్బంది కాదు. ఇన్ని సంవత్సరాల్లో ఎల్నినో అని మనం చాలా సార్లు విన్నాం, కానీ ఎప్పుడు కూడా మన వ్యవసాయం దెబ్బతినలేదు. సో రైతులందరికీ ఒకటే విన్నపము, మీరు ఎక్కడ ఎల్నినో గురించి విన్నా కానీ గాబరా పడాల్సిన అవసరం లేదు. మీ వ్యవసాయ పనులను నీట్‌గా చేసుకుంటూ వెళ్ళండి. మనకు ఏ ఇబ్బంది లేదు అని నేను మీకు ఒక ధైర్యం పలకడానికే మీ ముందుకొచ్చాను. నమస్కారం.